వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. మేము అధికారంలోకి వస్తే పేదలకు ఇల్లు కట్టుకోవడానికి పైసలు ఇస్తాం, జాగలు లేకపోతే జాగలు ఇస్తాం, ఇంద్రమ్మ ఇండ్లతోటి తెలంగాణను అసలు రెంటింట్లో ఎవ్వడు ఉండకుండా చేస్తాం, గిది మా పాలన అంటూ 6 పథకాల ఆశ చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పేదోళ్ళ భూములను ఇష్టం వచ్చినట్లు లాక్కుంటోంది. ఇటు మూసీ సుందరీకరణ అని చాలామందిని రోడ్ల మీదకి తీసుకొచ్చేసింది. కానీ అసదుద్దీన్ ఓవైసీ కాలేజీ జోలికి మాత్రం పోలేదు. అలాగే భూదాన్ భూముల వివాదంతో ఖమ్మం వెలుగుమట్లలో పేదలకు గూడు లేకుండా వాడిని నడి రోడ్డు మీదకి తీసుకొని వచ్చింది. అసలు ఖమ్మం అంటే ఏమనుకుంటారు? ఖమ్మంతో పెట్టుకున్నారంటే కాంగ్రెస్ పని కేల్కతం, దుకాన్ బంద్ అంటున్నారు చాలామంది విశ్లేషకులు. ఖమ్మం కళాకారుల అడ్డానే కాదు, ఉద్యమాల గడ్డ. ఖమ్మం ప్రజలతో పెట్టుకున్న ఏ రాజకీయ పార్టీ కూడా నిలిచినట్టు చరిత్రలో లేదు అని చెప్తున్నారు. కాంగ్రెస్ పతనానికి కూడా ఇప్పుడు ఖమ్మంలో కూల్చేసిన 600 కుటుంబాల ఇల్లే కారణం కాబోతున్నాయి అని చెప్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుంది, విశ్లేషకుల మాట, నెక్స్ట్ ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి అనేది. సరే, ఇక్కడ విషయానికి వస్తే 600 కుటుంబాలు భూదాన్ భూములు అంటూ కూల్చేశారు. అంబేద్కర్ భవన్ ముందు వాళ్ళ ఆర్తనాదాలు నిజంగా హోరెత్తిపోతున్నాయి. అలా ఆర్తనాదాలు చేస్తున్న వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తున్నారు. ఇది రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో జరిగిన భూదాన్ భూముల వివాదం అసలు ఘటన ఏంటి అంటే, వెలుగుమట్ల ప్రాంతంలో సర్వే నెంబర్లు 147, 148, 149లో దాదాపు 600 పేద కుటుంబాలు 2013-14 నుంచి నివసిస్తున్నట్లు సమాచారం. రోజు కూలి పనులు, హమాలి పనులు చేస్తూ పైసా కూడబెట్టుకొని చిన్న ఇల్లు కట్టుకున్నారు. ఇక ప్రభుత్వం ఏం చెప్తోంది దీని గురించి అంటే, భూదాన్ భూముల్లో అక్రమ కేటాయింపులు జరిగాయి, నకిలీ పత్రాలు ఉన్నాయని విచారణలో తేలింది. దీంతో బుల్డోజర్లను పంపించి ఇళ్లను కూల్చేసినామని. సార్, నిజంగా బుల్డోజర్లను పంపించాల్సింది అక్రమంగా కట్టిన ఓవైసీ కాలేజీ లాంటి ప్లేస్లలోకి, అక్రమంగా కట్టిన చాలామంది సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల ఇండ్ల మీదకి. కానీ పేదోడి మీదకి కాదు సార్. ఒక పక్క నుంచి ఉన్నోడిని కొట్టి పేదోడికి పంచాలి అని చెప్తుంటే మీరు పేదోడిని కట్టి ఎవరికి పంచుతారు? గాంధీ విగ్రహం కట్టాలని కొన్ని ఇల్లు కూల్చేస్తా అంటారు, సుందరీకరణ అని ఇంకొన్ని కూల్చేస్తారంటారు, భూదాన్ అని చెప్పేసి. అసలు మీరు ప్రజలను నడి రోడ్డు మీద నిలబెట్టడమే మీ లక్ష్యంగా అధికారంలోకి వచ్చిందా? బుల్డోజర్తో ఇండ్లను కూల్చి నిర్వాసితులను అంబేద్కర్ భవన్, టీటీడీసీ భవనాల్లో తాత్కాలిక పునరావాసం కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీని మీద బాధితులు చెప్తుంది ఏంటంటే, ఈ ఇండ్లను కూల్చకూడదు అని కోర్టు నుంచి స్టేటస్ కో ఆదేశాలు ఉన్నాయి అని. కానీ అదే నిజమైతే చర్యలు చట్టపరంగా ప్రశ్నించబడతాయి. కానీ ప్రభుత్వం ఏం చెప్తుంది? అక్రమాలను సరిచేస్తున్నామని. కానీ కోర్టు స్టేటస్ కో ఆదేశాలు ఇచ్చాక కూల్చడానికి పర్మిషన్ లేదు, అయినా కూడా కూల్చారు అంటే ఏమనుకోవాలి? పూర్తి విచారణ నివేదిక ప్రజలకు అందుబాటులో ఉందా? వీళ్లకు శాశ్వత పునరావాస ప్రణాళిక ఉందా లేదా? ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు కూడా తీవ్రంగా స్పందించారు. ఖమ్మం నుంచే కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి నాంది అని వ్యాఖ్యానించారు. పేదల హక్కుల కోసం రాజీ లేని పోరాటం చేస్తామని ప్రకటించారు. అలాగే గతంలో భారత రాష్ట్ర సమితి ప్రభుత్వ కాలంలో కూడా ఇలాంటి నిర్వాసన ప్రయత్నాలు జరిగాయని ప్రస్తావించారు. అంటే ఇది కేవలం ఒక పార్టీ సమస్య లేక వ్యవస్థాపరమైన భూ వివాదమా? పునరావాస కేంద్రాల్లో సౌకర్యాలు లేవని ఆరోపించినందుకు ప్రతిపక్షాలు అన్నదానం నిర్వహిస్తున్నాయి. నిరసనల సందర్భంగా పోలీసులతో ఘర్షణ, లాఠీ ఛార్జీల ఆరోపణలు వస్తున్నాయి. మహిళలు, పిల్లలు గాయపడ్డారని తెలుస్తోంది. ఈ దృశ్యాలన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. అసలు ప్రశ్నలు ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది, భూమి హక్కు ఎవరిది? పేదలకు గూడు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత కాదా? అక్రమాల పేరుతో ఇల్లు కూల్చేటప్పుడు మానవతా దృష్టికోణం పాటించాలా లేదా? రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని ఎంతవరకు ప్రజల కోసం, ఎంతవరకు రాజకీయ లాభం కోసం వాడుతున్నారు? ఇక్కడ 3 స్థాయిలో ప్రశ్నలున్నాయి. భూ హక్కులు, చట్టపరమైన వివాదం, పేదల మానవతా సమస్య, రాజకీయ ప్రభావం. ఈ సమస్యకు పరిష్కారం పారదర్శక విచారణ, గౌరవప్రద పునరావాసం మరియు శాంతియుత సంభాషణ ద్వారానే సాధ్యం. కాదు అనంటే చెప్పాగా, కాంగ్రెస్ పతనానికి ఖమ్మం నుంచి నాంది మొదలైనట్టే అంటున్నారు విశ్లేషకులు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.